అంగములు వేరు వేరైనప్పటికీ ఆత్మతత్వం ఒకటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. The different parts, the limbs of the body may be different, but yet the spirit is one. దేహంలో అంగములు వేరు వేరుగా ఉన్నవి. We have got the different limbs to our ఇవి body. చేతులు, ఇవి కన్నులు, ఇది ముక్కు, ఇది నోరు, ఇది అన్ని విధాలు కూడా భాగములుగా కనిపిస్తుంది. The body shows the legs, the nose, the hands and the different parts. ఈ భాగములు అన్నీ కూడా దేహంలోని భాగములే. These are all parts of the human body. ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు. They are only individual. కానీ ఈ భేదములైనటువంటి భావములు ఏదాని నుండి ఏకమవుతాయి? Where do you find this unification though there are differences? మానవుని యందు ఏకమవుతాయి. They get unified in humanity. ఈ మానవత్వమే దీనికి సరైన ఆదర్శము. In fact, the very humanness is the true ideal. ఈ మానవత్వమునందు ఒక వ్యక్తిత్వం అనేటువంటిది కూడా ఆవిర్భవిస్తుంది. It is in this human quality you find the individuality. ఈ వ్యక్తిత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? Where from you get this ఈ individuality? వ్యక్తిత్వం అనేటువంటిది సమాజంలో ఒక అంగము. This individual is a part of the society. సమాజము దేనికి అంగము? The society is a part of. ఈ సమాజం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవత్వానికి అంగం. Is a part of the vast humanity. మానవత్వం దేనికి అంగము? The humanity is the part of ప్రకృతికి అంగము. nature. ప్రకృతి దేనికి అంగము? Nature is the part of ప్రకృతికి పరమాత్మక అంగము. the divine God himself. కనుకనే ఈ ప్రకృతి అంతైకుడును భగవంతుని యొక్క అంగమే. Therefore the entire nature is just a part of God. కనుక ఈ ప్రపంచం అనేటువంటి దాన్ని విశాలమైనటువంటి దృశ్యాన్ని చూచి మీరు విపరీతమైన భావమును పెంచుకోకూడదు. Don't have too much of feeling towards this world which is so vast. కనుక అన్నింటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని తీసుకోవాలి. We have to understand the fundamental truth that the divinity is one and the same.